హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఉల్లిపాయ టమాటాతో ఇలా డిఫరెంట్గా ట్రై చేశారనుకో ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. రైస్లోకి, రోటీలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోద్ది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి వీడియో మొత్తం కంప్లీట్గా చూసి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్ వేడయ్యాకనే ఆవాలను వేసుకోవాలి, అప్పుడే అవి పూర్తిగా వేగుతాయి. అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ పోపు దినుసులు అనేది కొంచెం వేగాలి ఆయిల్లో. ఇలా వేగినాక ఉల్లిపాయలని నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. కర్రీని బట్టి ఆనియన్స్ వేసుకోవాలండి. మనకు కర్రీని బట్టి ఆనియన్స్ వేసుకోవాలి. నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ చాలా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికితేనే మనకు గ్రేవీ అనేది క్లియర్గా ఉంటుంది. సో అందుకని ఉల్లిపాయను కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 5 to 6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉల్లిపాయలను. అప్పుడే మంచి కలర్ చేంజ్ అవుతాయి. లైట్ బ్రౌన్ కలర్ లాగా చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయలు అనేది. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మినిమం 5 to 6 మినిట్స్ పడుతుందండి. చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఈ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను ఉడికించుకున్నాం అనుకో, ఫ్రై చేసుకుంటే మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కలర్ రావాలండి ఉల్లిపాయలు అనేది. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇలా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఉడికించుకోవాలి. నేను కలిపేసరికి మీరు ఒక పని చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే కదా నేను చేసే కొత్త రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అందుతాయి. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ను మొత్తం కలిపాక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ చిన్న మంట పైన ఉడికించుకోవాలి. చూడండి, ఇది కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను 3 టమాటాలని ఇలా గ్రైండ్ చేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న టమాటాను వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల టమాటా అనేది మనకు గ్రేవీ ఈజీగా కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. లేదు మనం కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేయడం వల్ల మనకు గ్రేవీ ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసి, టమాటా కూడా పచ్చివాసన పోవాలి కదా, సో అందుకని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి, టమాటా కూడా బాగా ఉడికింది కదా. ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం కింది నుంచి అంతా కలిపేసుకోవాలండి, లేదంటే అడుగు పడుతూ ఉంటుంది ఇది కూడా. టమాటా వేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, కారం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఆల్రెడీ మనము ఫస్ట్ వేసాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా ఆకులు, పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. మొత్తము ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కారము, ధనియాల పొడి అనేది వాటికి బాగా పట్టుకునేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు చిన్న మంట పెట్టేసుకోవాలి. మంట చిన్నగా పెట్టేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతూ కనిపిస్తుంది కదా. నేను ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసానండి, అందుకే కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ కర్రీలో పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ మరింత రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు. ఒకసారి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ కొబ్బరి అనేది కొంచెం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటూ మన గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు టోటల్గా ఒక 1/2 గ్లాస్ వాటర్ పట్టినాయండి ఈ కర్రీకి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి వాటర్ని.
చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. వాటర్ సరిగ్గా సరిపోయినాయి, హాఫ్ గ్లాస్ మనకు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూసి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి వస్తూ ఉంది కదా. కర్రీలోకి కూడా కొబ్బరి కూడా బాగా ఉడికిపోయినట్టే అండి, పచ్చివాసన పోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. వీటిని ఇలా కట్ చేసి మొత్తం వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. ఇలా ఒకే దగ్గర కాకుండా కొంచెం విడివిడిగా వేసుకోవాలి. ఎగ్స్ అనేది కొద్దిగా విడివిడిగా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది. ఈ విధంగా అన్నీ ఒకేసారి వేసేసుకున్నాక మూత పెట్టేసి చిన్న మంట పైన ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ముందుగానే కలపకూడదండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కింది నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. చిన్న మంట పైన పెట్టుకున్నాం కానీ కర్రీ అనేది గ్రేవీ దగ్గరికి అయింది కదా, అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇలా కలుపుకొని ఇప్పుడు ఎగ్ అనేది కూడా ఉడికిపోయింది కదా, ఇలా మధ్యలోకి 4 పీసెస్ కానీ 5 పీసెస్ లాగా కానీ ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వాటిని వెంటనే అటు ఇటు కదపకుండా జస్ట్ ఇలా టచ్ చేసేసి మూత పెట్టేసుకొని ఇంకొక 1 మినిట్ వరకు చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 మినిట్ వరకు వదిలేద్దాం. ఒక 1 మినిట్ తర్వాత చూడండి అవి కొంచెం ఇంకా ఉడికి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మ్యాక్సిమం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముక్కలను అటు ఇటుగా మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇట్లా చూడండి మంచి వాసన కూడా వస్తుంది. మీరు ఈ కర్రీ చేస్తుంటేనే మంచి వాసన వస్తుంటుంది. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీరని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి మన కర్రీ. వేడివేడిగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యమ్మీగా ఉంటుంది. రైస్లోకి రోటీలోకి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఈవినింగ్ టైంలో కానీ పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ ఇలా చేసి పెట్టారనుకో బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయి ఇంటికి వస్తుందండి. తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.